తాను నిండు గర్భిణి. తన భర్త రాత్రి క్రిస్మస్ వేడుకలకు వెళ్ళాడు. తిరిగి వస్తాడని ఇంటి వాకిళ్లలో ఎదురు చూస్తూ కూర్చుంది. ఇదే క్రమంలో తన భర్త వికట జీవిగా ఇంటికి రావడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. క్రిస్మస్ వేడుకలకు వెళ్లిన ముగ్గురు యువకులు బైక్ పై వస్తుండగా ప్రమాదవశాత్తు గోడను ఢీకొట్టి మరణించారు. అందులో అంజీ అనే యువకుడి భార్య నిండు గర్భిణి. మరికొద్ది నెలల్లోనే ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఈ క్రమంలో తన భర్త చనిపోయాడని తెలిసి ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ మరణానికి గల కారణం వారి హెల్మెట్లు ధరించకపోవడమేనని స్థానికులు చెప్తున్నారు. అది వేగంగా వెళ్లి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని కూడా స్థానికులు తెలుపుతున్నారు. మరి మనమందరం హెల్మెట్ ధరించాలని పోలీసు వారు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా మనం మాత్రం బేఖాతరు చేస్తూ మన ప్రాణాలను ప్రతి సంవత్సరం రోడ్డు పాలు చేసుకుంటున్నాం. ఈ న్యూ ఇయర్ కి మనం మద్యం సేవించకుండానే వాహనం నడుపుదాం. మద్యం సేవిస్తే మన ప్రాణాలు కోల్పోతాం. దయచేసి హెల్మెట్ ధరించండి. మద్యం